ఏమే చట్నీ అది కొబ్బరి అయిపోయిందండి. పల్లీల చట్నీ చేసి ఉండాల్సింది కదా. మీరే కదా పల్లీలు తింటే వేడి చేస్తాయన్నారు, టమాటా పులుపు ఎక్కువ అన్నారు. పుదీనా పుదీనా చట్నీ నాకు నచ్చదు. ఏ చట్నీ లేకుండా ఇడ్లీ తినలేరా? ఓ ఎందుకు తిన్ను, బ్రహ్మాండంగా తింటా. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు శ్రావణి. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, అప్పుడు మీరేం చేస్తారు? ప్రశ్న క్లియర్ గా లేదు. ఎందుకు లేదు? అప్పుడు ముందు నువ్వు ఎక్కడున్నావో నాకు చెప్పాలి. నువ్వు నాకంటే ఈ బైక్ ని ఎక్కువ ఇష్టపడుతున్నావు, ఎందుకు? ఎందుకంటే ఈ బైక్ నాకు కంట్రోల్లో ఉంటుంది. ఎలా తిప్పితే అలా తిరిగి, పైగా దీనికి బ్రేక్లు ఉంటాయి, ఆపితే ఆగిద్ది. నువ్వు స్టార్ట్ చేస్తే చాలు లబ్బా 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 వాగుతూనే ఉంటావు, ఆపినా ఆగవు. ఇంకా దీన్ని 4-5 సంవత్సరాలు వాడిన తర్వాత అమ్మేసి కొత్తది కొనుక్కోవచ్చు. కానీ నిన్ను అలా తెచ్చుకోలేం కదా. అందుకే మా మగవాళ్ళకి మీ ఆడవాళ్ళకంటే ఈ బైక్లే చాలా ఇష్టం. సార్ నీతో పనుంది, ఇంట్లోకి ఇప్పుడు ఏ చాలా తెలివిగా మారిందంట. మన ఇంట్లోకి వస్తే దానికి దిమ్మ దిగి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకు? నీకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగే సిస్టమ్ ని అది ఎక్కడ చూడదు. నేనేం అడుగుతాను? నేను ఇంటికి రావడం 5 నిమిషాలు లేట్ అయితే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఎవరితో వెళ్ళావు, 190 ప్రశ్నలు అడుగుతావు. ఏకి డేటా కావాలి, నీకు నా డీటెయిల్స్ కావాలి, అంతే తేడా. ఏమే 2 ఇడ్లీలు అయ్యి? ఇడ్లీలు అయిపోయాయి. ఎలా అయిపోయాయి? నిన్న చీర కొనడానికి మీ దగ్గర డబ్బులు ఎలా అయిపోయాయో ఇప్పుడు అలాగే అయిపోయాయి. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. నేను ఒక్కడినే ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉండే. సరే నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇంకా డబుల్ అయింది ప్రశాంతత. ఎవరా నంగనాచి? ఎప్పటి నుంచి సాగుతుంది వ్యవహారం? ఎప్పుడు కలిసావు, ఎక్కడ కలిసావు? అందుకే నన్ను లేట్ అయింది. ఫోన్ చేసినప్పుడల్లా ఓ ఫోన్ బిజీ వస్తుంది. వస్తాయి నా బతుకు, నువ్వు దొరకటమే ఎక్కువే, మళ్ళీ సెటప్పా. ఏవండి ఐస్ క్రీమ్ తిందామా? బయట చాలా ఎండగా ఉంది. ఐస్ క్రీమ్ తినకూడదు శ్రావణి, డబ్బులు వేస్ట్. A few moments later. బా శ్రావణి, బాగా తలనొప్పిగా ఉంది, ఒక టీ పెట్టే. టీ తాగకూడదండి, డబ్బులు వేస్ట్. టీవీ కార్డ్ అయిపోయింది, రీఛార్జ్ చేయండి. టీవీ ఎక్కువగా చూడకూడదే, కళ్ళు పోతాయి. A few moments later. శ్రావణి బాగా ఆకలేస్తుంది, వేడి వేడిగా ఒక ప్లేట్ బజ్జీలు వేయమ్మా. బజ్జీలు తినకూడదండి, గ్యాస్ ట్రబుల్. రెస్టారెంట్కి వెళ్దామా? వద్దు. సినిమాకైనా వెళ్దామా? వద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సర్లే, పక్కింటి ఆవిడికి మా ఆయనకి రావడం ఇష్టం లేదని చెప్తాను. హలో, 5 స్టార్ హోటల్లో టేబుల్ బుక్ చేశా, ఈవినింగ్ షోకి టికెట్లు బుక్ చేశా, వెళ్దామా? ఇప్పుడు వెళ్దామా సినిమాకి, రెస్టారెంట్కి? ఈరోజు కాకరకాయ. అవును, ఏమైంది? ఈ కూర నాకు అసలు నచ్చదు. ఎందుకు? ఈ కూర చేదుగా ఉంటుంది, అందుకే నేను తిన్నాను. అయితే ఈరోజు కాకరకాయ క్యాన్సిల్. ఏదో తేడాగా ఉందేంటి? అయితే ముల్లంగి కూర చేస్తా, లేకపోతే గోరుచిక్కుడు కూర చేస్తా, అది వద్దంటే చామదుంప కూర. ఓకేనా? ఆ కూరలు ఏం వద్దు, కాకరకాయ కూరే ఉండు, నేను తింటా. అలారా దారికి కాకరకాయ నచ్చదంట, పాపం నేను భయం చేయదంట. ఇంకే కదా తెలిసేది. రసము, అన్నము, కర్రీ కూడా లేదు. సరే ఒక ఆమ్లెట్ ఏవా? అబ్బా ఉదయం నుంచి ఇంట్లో పని అంతా చేసి అలసిపోయానండి, నాకు నిద్ర వస్తుంది. ఈరోజు నేను వెయ్యలేను ఆమ్లెట్. సరే ఈ 200 తీసుకొని ఒక ఆమ్లెట్ అయ్యి. మీరు 200 కాదు 1000 రూపాయలు ఇచ్చినా నన్ను డబ్బుతో కొనలేదు. నీకోసం ఈ 2000 తీసుకొని ఆమ్లెట్ అయ్యి. ఇదిగోండి మీరు అడిగిన వేడి వేడి ఆమ్లెట్. ఏంది ఇది, రూపాయి బిల్ల ఉంది? మీరే కదండి కూరలో చేంజ్ కావాలి అన్నారు, అందుకే కూరలో చేంజ్ చేశా. ఏంటి ఇది? చికెన్ బిర్యానీ అండి. బిర్యానీ అయితే చికెన్ ముక్కలు లేవు, గ్రేవీ లేదు, రైతా లేదు, సలాడ్ లేదు, అసలు ఏంది ఇది? మనం మధ్య తరగతి వాళ్ళం, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఏవండి నా కోసం ఒక చిన్న పని చేస్తారా? చెప్పు బంగారం, నీకోసం కొండ మీద గోతిని తెస్తా. కొండ మీద కోత ఎందుకులే గాని బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి, వంట చేయండి చాలు.
ఈ చిన్న పనులా? ఇప్పుడు చెప్పు ఏమన్నా. ఏమే బైక్ తాళమి, బయటికి వెళ్ళొస్తా. ఎవ్వరు ఎందుకేవో? అరగంటలో వస్తానంటావు, వెళ్ళేటప్పుడు గడియారం చూస్తావు, వచ్చేటప్పుడు క్యాలెండర్ చూసుకొని వస్తావు. మటన్ బిర్యానీ తిని చాలా రోజులైంది, రెస్టారెంట్కి వెళ్దాం పదా. అయితే వెళ్దాం, రెడీ అవ్వండి. బిర్యానీ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింకులు 1500, పెట్రోల్ 200, పై ఖర్చు 300, మొత్తం కలిపి 2000 అవుతుంది. అయితే ఏంటి ఇప్పుడు? రెస్టారెంట్కి వద్దులే, 2000 తోటి నెలంతా కూరగాయలు తెచ్చుకొని తినొచ్చు ప్రశాంతంగా. ఛీ, పిసినారోడా. అరే వాటర్ లేవే. పూరీలు ఏమే నా పూరీలు ఎక్కడా? తిన్నా. మొత్తం 5 పూరీలు తిన్నావా? కాదు, అమ్మయ్య, మరి ఎన్ని తిన్నావు? 10. అరే నేను పెట్టుకుంది 5ఏగా. అవును, నీవి 5, నావి 5, మొత్తం 10 తిన్నా. మరి నేనేం తినాలి? నేను తింటే నువ్వు తిన్నట్టే బావా. పూరీలు అయిపోయాయి కాబట్టి కూర ఉంది, కూర తినేసే. నా వల్ల కాదయ్యా, ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, కసువులు ఊడడం నా వల్ల కాదు. నేను ఈ పని చేయలేకపోతున్నా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఆగే కొంచెం నా మాట వినే. ఏం చెప్పినా వినడు అబ్బాయి. ఏ శాలరీ పడింది. నేనేదో సరదా కన్నానండి. ఇది నా ఇల్లు, నా ఇంటి పని నేను చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? నేను ఎందుకు చదువుకోవాలి? నాకు పెళ్ళైపోయింది కదా. ఏమండి, చెత్త బయట పడేసిరండి. ఒక్క నిమిషం. ఏమండి, ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, కూరగాయలు తీసుకురండి. ఒక్క నిమిషం. A few moments later. శ్రావణి బాగా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఒక్క నిమిషం అండి. శ్రావణి ఇంకా ఎంతసేపు? ఇంకా ఒక్క నిమిషం అవ్వలేదు. శ్రావణి ఇది 700 మీటర్లు ఉంది, మనం ఇది నడుచుకుంటా వెళ్ళామంటే బీచ్ వచ్చేస్తుంది. దా వెళ్ళారా. అబ్బా, నేను నడవలేను, కాలు నొప్పండి. అవునులే, షాపింగ్ కి, బంగారం కొనడానికి, చీరలు చూడడానికి, మేకప్ కి వెళ్తే కాళ్ళ నొప్పే ఉండదు. కానీ ఇది నడవడానికి మాత్రం కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మోకాల నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి నీకు. బావా, ఈ కొత్త డ్రెస్ కి మ్యాచింగ్ గాజులు, చున్ని, ప్యాంటు అన్ని కొనుక్కోవాలి. డబ్బులు ఇవ్వు. శ్రావణి మనం మధ్య తరగతి వాళ్ళం, ఉన్న దాంట్లో సర్దుకోవాలి. A few moments later. ఏంటి ఇది? చికెన్ బిర్యానీ అండి. బిర్యానీ అయితే చికెన్ ముక్కలు లేవు, గ్రేవీ లేదు, రైతా లేదు, సలాడ్ లేదు, అసలు ఏందే ఇది? మనం మధ్య తరగతి వాళ్ళం, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అమ్మా ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. ఇంకా వండలేదు, తర్వాత రా. ఇదిగో నా సెల్ నంబర్, అన్నం అవగానే మిస్డ్ కాల్ ఇయ్యమ్మా. మిస్డ్ కాల్ ఎందుకులే, వాట్సాప్ లో అప్లోడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకో తిను. ఏమే నా పర్సులో 2000 ఉండాలి, చూసావా? చూసా. ఎక్కడున్నాయి? కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాల బిల్లు. నేను అడిగింది 2000 ఎక్కడా అని. నేను అదే చెప్తున్నా, ఆ డబ్బులు అయిపోయాయని. మరి ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి బుజ్జి? 37 రూపాయలు. మరి 37 రూపాయలు ఎందుకు వదిలేసావమ్మా? నీ దగ్గర కూడా డబ్బు ఉంది అనే ఫీలింగ్ ఉండడానికండి. ఏదో తేడాగా ఉందేంటి? బావా, మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. చిలక గోరింకల్లా ఇప్పుడు కలిసి ఉంటారని బావా. అవును, నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. అంతేగా. ఏమే బాగా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టు. సరే పెడతాలే గాని ముందు జీతం డబ్బులు ఎక్కడా? అదేనే మన ఫ్రెండ్ కిరణ్ కి అవసరం అంటే ఇచ్చాలే. అయ్యో అయ్యో, ఇలా వచ్చిన జీతం మొత్తం తగలేస్తే మనకు మిగిలేది ఏంది? చేతికి చెప్పగతి. అంతేగా. అదేంటి అలా అంటావు? పో, మీ ఫ్రెండ్ కిరణ్ ఇంటికి వెళ్ళి తిను, అక్కడే జీతం డబ్బులు ఇచ్చి వచ్చింది, ఆడికే వెళ్ళి తిను. బాబా, నేను ఒక ట్రయాంగిల్ గీసా, దాంట్లో 9 గ్లాసెస్ పెట్టా. ఏ సైడ్ చూసినా 4 ఉన్నాయి. వీటిల్లో నేను 3 గ్లాసులు తీసి పక్కన పెడతా, అయినా సరే ఎటు చూసినా 4 రావాలి. అలా గనుక నువ్వు పెట్టగలిగితే నా దగ్గర ఉన్న 500 నీకు ఇస్తా. ఒకవేళ నువ్వు పెట్టలేకపోతే నీ దగ్గర ఉన్న 500 నాకు ఇవ్వాలి. పందానికి సిద్ధమా? సిద్ధమే. ఇటు 4, ఇటు 3, ఇటు 2. నేను ఏ పక్క చూసినా 4 ఉండాలని చెప్పా.
నేనే పక్క చూసినా 4 ఉండాలని చెప్పా. ఇటు 3 ఉన్నాయి, అటు 2 ఉన్నాయి. మిగిలిన ఎవరికి ఇస్తా? సరే నువ్వు పెట్టి చూద్దాం. సరే అయితే ఇటు ఎన్ని ఉన్నాయి? 4 ఇటు ఎన్ని ఉన్నాయి? 4 ఇటు ఎన్ని ఉన్నాయి? 4. సరిపోయింది కదా. నేను ఎటు చూసినా 4 ఉండాలన్నా పెట్టా. సో నీ 500 నాకే, నీకే బొక్క పడింది.